వాసనలు మనస్సులో ఉండకూడదు అంటారు. అన్ని వాసనలు ఉండకూడదు కాదు, ఒక ప్రవచనం జరుగుతోంది వినాలనేది కూడా కోరికే కదా, ఉండొచ్చు. లేకపోతే ఎలా జరుగుతుంది? ఓ మంచి పుస్తకం చదవాలి, ఇది కోరికే ఉండొచ్చు. ఓ దేవాలయానికి వెళ్ళాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, అది కోరికే ఉండొచ్చు. సద్వాసన అంటే ఇది. సినిమాలకు వెడదాం, షికార్లకు వెడదాం, విహారయాత్రలు చేద్దాం, కోడిపందాలు ఆడదాం, ఇది దుర్వాసన అంటే ఇది. అది వాసనే, ఇది వాసనే అని వాసనలు అన్నీ వదిలేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మంచి వాసనలు అట్టు పెట్టుకోవాలి, తర్వాత ఏం చేయాలి? మొత్తం అన్నీ వదిలేయాలి. అది అలాగా మొత్తం తర్వాత వదిలిందా అన్నీ వదిలేయాలి. ఇక్కడ ఒక మంట మండుతుంటే చూడండి, భోగి మంటలు వేసేటప్పుడు ఒక కర్ర ముందు పట్టుకుంటాం, ఒక కట్టె పట్టుకుని దాన్ని మండే కట్టెల్ని కదుపుతూ ఉంటాం. ఇలాగా కదుపుతూ ఉంటాం, కదిపి 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 బాగా గెంటుతూ ఉంటాం. అందులో చివరికి ఏం చేస్తాం? ఈ కట్టె కూడా అందులో పడేస్తాం. మరి మంట అవ్వాలి కదా పూర్తిగా, మళ్ళీ సగం కాలింది పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం. ఏంటి ఆ కట్టెలు కాలడం కోసం, సరిగ్గా కాలడం కోసం, లోపలికి గెంటడం కోసం ఈ కట్టెను ఉపయోగించుకుంటాం. గెంటి 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 అందులో కట్టెలన్నీ కాలేక చివరిలో శ్రీమద్రమారమణ గోవిందా ఇది కూడా అందులో భారతం. అలాగా ఎప్పుడు సద్వాసన అనే దాంతో దుర్వాసనల్ని మండించి చివరికి సద్వాసనకు కూడా అతీతంగా మనం వెళ్ళిపోవాలి. లేకపోతే ఇవి మళ్ళీ చేదస్తాలు అయిపోతాయి. ఇక్కడ సత్సంగం ఉంటే కానీ నాకేమిటో తోచదండి. గరికపాటి వారు 3 రోజులే మాట్లాడారు, 4వ రోజు మాట్లాడలేదు, నాకు తలనొప్పి వచ్చేస్తుంది అంటే సత్సంగం నీకు పెద్ద మత్తుమంది అయిపోయింది. ఇక్కడ అలా ఉండకూడదు. ఈ చెప్పిన దాన్ని మననం చేసుకోవాలి, దాన్ని నిధిధ్యాసనం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. కానీ గరికపాటి వారు శాశ్వతమా, మనము శాశ్వతమా? ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. ఎవరు 16 రోజులు మాట్లాడరు. ఇక్కడ మా పనులు మాకు ఉంటాయి కదా. అందుకే దీని నుంచి ఏం గ్రహించామో అది గ్రహించాలి. కానీ మళ్ళీ ఇది లేకపోతే నేను బతకలేను అంటున్నామంటే అయిపోయినట్టే లెక్క. ఇది అప్పడం పాట. ఇంకో మాట చెబుతున్నారు ఆయన. దీని ఇంకా కొంచెం దాంట్లో ఉండే రహస్యం కూడా చెబుతూ, పాత్రలో పెట్టి వేయిస్తాం కదా అప్పడం, లేదా కుంపట్లో పెట్టి కాలుస్తాం. మౌనముద్ర అనేది ముగియని పాత్రముడు. ఇప్పుడేమో నూనెలో వేయిస్తున్నారు, నేతిలో కూడా వేయిస్తారు. డబ్బును బట్టి దానికి ఏముంది, నేతిలో వేయిస్తారు. విత్తం ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు అని చేస్తారు, దానికి ఏముంది. అందుకని వేయిస్తా. ఆ పాత్ర ఎలా ఉండాలంటే మూకుడు లాంటి పాత్ర, అది ముగియని పాత్ర. అదేమిటంటే మౌనముద్ర, వీలైనంత మౌనంలో ఉండు. అదే అప్పడాలు వేయించే పాత్ర. దాంట్లో నెయ్యేసి వేస్తారు కదా, వేసుకో. సద్బ్రహ్మ ఘృతమున, దాంట్లో వేసే జ్ఞానాగ్ని చే క్రాగు సద్బ్రహ్మ ఘృతమున. జ్ఞానం అనే అగ్ని కింద ఉండాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం పొందుతున్న కొద్దీ లోపల కోరికలు నశిస్తూ ఉంటాయి, వాసనలు నశిస్తూ ఉంటాయి. నిర్మలమైన నిశ్చలమైన తత్వం మీద దృష్టి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. అప్రయత్నంగానే మనుషులకు దూరంగా వెళ్ళిపోతాం. మంచం దొరికితే పడుకుంటాం, లేకపోతే కాస్త నేల దొరికితే కూర్చుంటాం, నమశివాయలోకి వెళ్ళిపోతాం. ఇదే సాధన, ఇదే సాధన. అనిపిస్తోంది అంటే మనం పురోగతి సాధిస్తున్నాం లెక్క. దాని మీదే దృష్టి పెడుతోంది. ఇంకొద్దు, ఊరికి ఈ మీటింగ్లకు వెళ్ళొద్దు, ఈ క్లబ్బులో అవన్నీ ఎందుకు వచ్చింది, ఏదో సమావేశాలు అంటారు, 10 మంది 2 పొగుడుతారు, 20 మంది తిడతారు, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని మానేయడం అనేది ఉంది. ఇదే వాసన రాహిత్యం చేసుకోవడం అంటే. అందుకని జ్ఞానాగ్ని చే క్రాగు సద్బ్రహ్మ ఘృతమున. ఆ నెయ్యి ఏమిటంటే సద్బ్రహ్మ, పరబ్రహ్మ పదార్థాన్ని ఆజ్యంతో పోల్చారు. ఆ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటి ఆజ్యంలో దాన్ని అప్పడాలు పేల్చాలట. కాల్చడం అంటారు కదా. ఎలా పేల్చాలి? కుంపట్లో కాల్చామనుకోండి, ఎలా కాల్చాలట? నేనదీయగునని నిత్యమున పేల్చి, నిత్యము మనస్సులో నేను పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకోవాలి. అనుకుంటూ ఉంటే జరిగేది ఏమిటో, అవతల వినేవాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు పాపం పిచ్చాడు అనుకోని వాళ్ళే పిచ్చాళ్ళు, మనమే నిజమైన వాళ్ళం. మీ ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహం ఉంటే దయచేసి ఒక 5 నిమిషాలు దాంతో మాట్లాడండి అమ్మ. బయట వాళ్ళతో మాట్లాడకండి. పక్కన ఉన్న వాళ్ళు భార్యో భర్తో పిల్లలో ఏదైనా అనుకుంటారంటే తలుపేసేయండి, మాట్లాడండి. దేవుడి విగ్రహంతో మాట్లాడి మీ బాధలు దానికి చెప్పుకోండి. సుఖాలు కూడా చెప్పండి. అమ్మా కరుణించావమ్మా, ఇంకేమిటి, నీ కరుణ ఇట్టులుండునా చేకొనుట విలంబమోను చేకొన్న ఎడన్ ఆ కొనక ముందే అందము మాకందింతువు భవాని, ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవాని మాతృప్రేమన్. నేను మా అమ్మవారితో మాట్లాడినవే పద్యాలుగా అయ్యాయమ్మా. నాకు ఎప్పుడైనా మంచి జరిగింది, శుభం జరిగింది నేను అడగకుండానే అనిపిస్తే వెంటనే తలుపేసేసి లోపలికి వెళ్ళి మా అమ్మవారి విగ్రహం ముందు ఓ పద్యం చెప్పేస్తా. నీ దయ్య ఎలా ఉంటుందా, నీ కరుణ ఇట్టులుండునా చేకునట విలంబమోను. ఎన్నో ప్రార్థన పద్యాలు చెప్పాను నేను, ఇంతవరకు నాకు అది కనపడలా. కానీ కాస్త ఆలస్యమైంది. కానీ చేకొన్న ఎడన్ ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవాని. ఇంకా బిడ్డ పూర్తిగా ఆకలితో మాడిపోకుండానే, ఆకలి ఇస్తోంది అన్నం పెట్టమ్మా అని అడగకుండానే తల్లి ప్రేమతో ఒరే 11 అయిందిరా, అన్నానికి రావా అని పిలిచి పెడుతుంది. అలాగ నువ్వు నిజంగా అనుగ్రహిస్తే పిలిచిస్తావమ్మా, మేము అడగాల్సిన పనే లేదు. తల్లి నీకు నమస్కారం. నేను ఇష్టదైవం అనే కావ్యంలో రాసిన 500 పద్యాలు ఇలా భగవంతుడితో మాట్లాడుతూ రాసినవి. నన్ను పిచ్చాండి అనుకుంటే అది నాకు పద్మశ్రీ బిరుదంతో సమానంగా నేను భావిస్తా. నాకేం ఇబ్బంది ఏం లేదు.
దేవుడి విషయంలో పిచ్చివాడ ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదని చెప్పాడు వివేకానందుడు. దైవభక్తి విషయంలో ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదన్నాడు. ఎన్నో రకాల పిచ్చి పనులు చేసి పిచ్చాళ్ళం అనిపించుకునే కంటే దైవభక్తిలో ఉన్మత్తుడవడం మంచిదే కదండి. విగ్రహంతో మాట్లాడతాడు, గుడి కనపడితే ఆగిపోతాడు, ఆగిపోని వాడే గొప్పవాడు. నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కనపడితే ఆగిపోయావు, వాడు సర్వేశ్వరుడు కనపడితే ఆగిపోయాడు. ఎవడు గొప్పవాడో నీకు తెలియట్లేదా? మనకు ఉన్నా సరే షాపింగ్ కనపడగానే ఆగిపోతున్నాం కదండి, అదేదో బాగుందని. అంతకంటే దేవాలయం ముందు ఆగిపోయిన వాడు గొప్పవాడే, పిచ్చివాడు ఎలా అవుతాడు? వాడు నేలకు దండం పెట్టాడు, గడపకు దండం పెట్టాడు, వాడు సర్వాన్ని దేవుడుగా భావిస్తున్నాడు. నువ్వు కూడా నేర్చుకో, వాడిని ఆక్షేపించుకో. అందుకని ప్రతిదాన్ని ఏదో బలహీనతగా భావించకూడదండి మనం అక్కడ. అందుకని చెబుతున్నారు అక్కడ జ్ఞానాగ్ని సత్వాసన. అదే పైగా దాన్ని ఇలా పేల్చేటప్పుడు నిత్యము నేనదే అనుకుంటే తనుదానే భుజించి తన్మయుడగునట్టి అప్పడా మొత్తి చూడు అది తినినప్పుడే నీ ఆశ వీడు అని. అటువంటి తనుదాన్ని భుజించడం అంటే ఈ లోపల నేను అనే కృత్రిమమైన అహంకారం ఉంది, అది నశించిపోవాలి. అసలైన నేను ఉంది కదా పరమాత్మ, అది మాత్రమే మిగలాడు. తనుదాన్ని భుజించడం అంటే అర్థం అది. ఇంత అప్పడం ఇంత బాగా చేసినా, నల్లేరు రసం వేసినా, ఇంగు వేసినా, నేతిలో కాల్చినా, ఏం చేసినా 2 ముక్కలు నోట్లో పెట్టగానే వెరిగిపోయింది. ఎక్కడుంది అప్పడం? మళ్ళీ కుర్తుగోళంలో పడింది. అప్పడం తయారయ్యినప్పుడు ఎలా ఉందండి? బ్రహ్మాండంగా పసుపు రంగులో మెరిసిపోతూ ఉంది. అక్కడ లోపలికి వెళ్ళాక ఏమైంది? కుర్తుగోళంలో పడింది. ఇక్కడ జీవితం కూడా అంతే, ఈ కృత్రిమమైన నేను కూడా అంతే. ఎంత సంపాదించినా ఒదిగిపోవలసిందే, ఎంత కీర్తి పొందినా అది పోవలసిందే. ఇక్కడ ఆ కీర్తి సంపాదన అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎంతమందితో ఎన్ని బంధాలు పెంచుకున్నా అవన్నీ వదిలేయవలసిందే. మనం వదిలేయపోయినా వాళ్ళైనా వదిలేస్తారు, లేదా మన ప్రాణం పోతే మనం వదిలేయక తప్పదు. అలా ప్రాణం పోయిన పరిస్థితుల్లో కూడా ఆత్మీయులైన వారి ప్రాణం పోతే ఎలా తట్టుకోవాలో కూడా రమణ మహర్షి చెబుతున్నారండి. ఒక ఆయనకి 60 ఏళ్ళ ఆయనకి భార్య పోయింది. ఆవిడ ఎందు చాలా ప్రేమ మమకారం, ఆవిడ మీద పూర్తిగా ఆధారపడ్డాడు ఈయన. అన్నీ ఆ ఇళ్ళలో పాపం చేసి పెట్టేది. పూర్వకాలంలో స్త్రీలు ఎలా ఉండేవారంటే ఇళ్లలో మొగుడిని ఏ పని చేయనిచ్చేవారు కాదు. అబ్బాయి నేనుండగా మీరెందుకు దీంట్లో గొప్ప ప్రేమ, అందులో అనుమానం ఏం. ఆ మహిళామణులకు నమస్కారం చేయాలి. కానీ ఈ మొగాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమిటంటే పొరపాటుని వీడికి 60 70 వచ్చాక ఆవిడ గుట్టుకోమంటే వీడి పని అయిపోయినట్టే. ఎందుకంటే భార్యను అడిగినట్టుగా కోడలను అడగలేడు, కూతుర్ని అడగలేడు, ఎవరిని అడగలేడు. భార్య అయితే ఈ సమయానికి టీ తాగే అలవాటు పాపం ఎక్కడున్నాడో పెద్ద మనిషి అంటుంది ఆవిడ. పుట్టింట్లో ఉన్నా సరే, ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయినా సరే ఇక్కడ మేస్టర్ ఒకడో రిటైర్ అయినా ఉంటే ఆవిడ 4:30కి టీ తాగుతుంటే ఈ సమయానికి పాపం టీ తాగడం అలవాటు. ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, ఏమిటో నేను ఇలా వచ్చేసా అని తలుచుకుంటుందే భార్య. ఆ భార్య ప్రేమకి నమస్కారం అమ్మా, ఏమి ఇచ్చినా తీరదు. అటువంటి భార్య పోయింది ఓ పెద్ద మనిషికి. ఈయనకి 65 66 ఉన్నాయి, ఆవిడకి 60 ఉన్నాయి. వెళ్ళిపోయింది, ఏదో ఇబ్బంది వచ్చింది, వెళ్ళిపోయింది. ఈయన తట్టుకోలేకపోతున్నాడు. అరుణాచలంలో ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినా ఏడుపు మానలేదు ఆయన. ఎవరు పలకరించినా మా ఆవిడ పోయింది అంటున్నాడు. వచ్చి ఆయన దగ్గర కూర్చోవేకసేపు మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకేమంటారు మరి? కూర్చున్నాడు. కూర్చుని ఇలాగే పాపం కన్నీళ్లు గారుస్తున్నాడు. ఆయనకి జాలేసింది. మహర్షులకి, రమణ మహర్షి లాంటి వారికి, కృష్ణమూర్తి గారు లాంటి వారికి, ఈ మహాయోగులకి బలమో బలహీనతో తెలియదు. కానీ ఏమిటంటే అది సానుభూతి, జాలి. వాళ్ళకి ఏ గుణాలు ఉండవు, గుణాతీతులు. ఉంటే ఒకే ఒక కళ్యాణ గుణం ఏమిటంటే జాలి. ఎవరు ఏడుస్తుంటే వాళ్ళు చూడలేరు. ఎందుకమ్మా అలా ఉన్నా ఉంటారు. ఏమంటే అలా ఉన్నారంటే మా ఆవిడ పోయిందండి అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఆయన. ఇది చెప్పాడు. నీ వయస్సు ఎంత? 65. ఆవిడ వయస్సు ఎంత? 60. మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? ఎప్పుడో బాల్య వివాహం అండి, చిన్నప్పుడు చేశారు, 15 ఏళ్ళు. మరి 45 ఏళ్ల పాటు నీతో ఉంది కదా ఆవిడ, ఇప్పుడు వెళ్ళిపోయింది అంటున్నావు, నువ్వు ఏమైనా ఉద్యోగం చేసావా అన్న. నేను రైల్వేలో ఉద్యోగం అండి. నీ టైమింగ్స్ ఏమిటో చెప్పమన్నట్టు ఆయన. పొద్దున్న 9ంటికి వెళ్తాను, రాత్రి 9ంటికి వస్తానట. పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఆవిడ నీతో ఉందా అన్నాడు ఆయన. లేదండి అన్నాడు. మరి అప్పుడు లేనప్పుడు ఎప్పుడు మా భార్య పోయిందని చెప్పలేదా ఎవరికి? అబ్బాయి అలా చెప్తాడు భలేవారే. అదేంటండి, ఇంటి దగ్గర ఉంది కదండి. ఈయనకి ఇంత చమత్కారంగా ఉంటుంది ఈయన మాటలు. మహాయోగే చమత్కారమే. అందుకే చెబుతారు అన్ని రసాల్లోకి ఏ రసం గొప్పదంటే హాస్యరసం గొప్పదన్నారు. మన శత్రువైన వాడు ఒక చలోక్తి విసిరినా సరే మనం నవ్వుతాం. హాస్యరసం అందుకు గొప్పది. ఒక చలోక్తి ఎవరైనా వేసినప్పుడు మనం నవ్వేటప్పుడు వాడు వేస్తే నేను నవ్వేది ఏమిటంటే కొంత సహజంగా నవ్వు వచ్చేస్తుంది. అన్ని శత్రుత్వాలని పోగొట్టేటువంటి దివ్యరసం ఏమిటంటే హాస్యరసం. అందుకని మహాయోగుల దగ్గర కూడా హాస్యం ఉండేది. మరి నువ్వు రైల్వే స్టేషన్లో ఎక్కడో ఉద్యోగం చేసావు, గార్డ్ అన్నావు, ఏదో వెళ్ళావు, చేసావు, 12 గంటలు డ్యూటీ చేసావు, ఆవిడ ఇంటి దగ్గర ఉంది, నీకేం తెలుసు? ఉందనే భావంతో నువ్వు బతికావా లేదా? ఇప్పుడు ఇంకో లోకంలో ఉంది, ఇంకో జన్మెత్తింది, ఉందనే భావంతోనే ఉండవా? ఏమైంది?
అప్పుడు ఉందనుకోవడం నీ భావమే కదా. ఆవిడ నిజంగా నీ ఎదురుగా వచ్చి కూర్చుందా శివుడు ముందు నందిలాగా? లేదు కదా. విష్ణువు ముందు గరుత్మంతుడు నమస్కారం పెట్టి కూర్చుందా? లేదు కదా. ఆవిడ ఉందన్న భావంతో గడిపేసావు కదా. ఇప్పుడు అలాగే గడుపు. ఎందుకంత బాధ? పైగా ఇంకో ప్రశ్న వేశారు, కీలకమైన ప్రశ్న, మనం అందరం వేసుకోవాలి. ఇది పుత్రం పుత్ర ప్రియో భవతి నవా అరే మైత్రీ సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయీ అంటాడు ఆయన. యాజ్ఞవల్కుడు అంటాడు. గోప వాసిపోయేలా చెప్పాడు ఉపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తులో. భార్యకి చెప్పాడు ఈ మాట. భార్య భర్తను ప్రేమిస్తుందంటే తన కోసమే, భర్త కోసమని పైకి చెప్తారు, అది వేరే విషయం. అది ఆలోచించుకుంటే తన కోసమే. భర్త కూడా ఇంత ప్రేమించా అంత ప్రేమించా పోయిందని ఇక్కడ ఏడుస్తూ కూర్చోండి. ఎందుకు ప్రేమించామంటే ఏం చెబుతున్నాడు ఆయన? అన్నీ చేసి పెట్టేదండి, అన్నీ చూసి పెట్టే అంటే నీ ప్రేమలో షరతులు ఉన్నాయి. గమనింతురుగాక యువతరం ప్రధానంగా షరతులు ఉన్నది ప్రేమ కాదు, అది ఇష్టం. ప్రేమలో షరతులు ఉండవు, బేషరతైంది ప్రేమ. వాడు కుష్ఠరోగం వచ్చినా సరే ప్రేమించాలి, ఆవిడ మంచం మీద ఉన్నా సరే భర్త సేవ చెయ్యాలి. కర్తవ్యం అంతే. ఎందుకు చేస్తున్నామంటే కర్తవ్యం చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. నా భార్యకి నేను చేయబోతే నువ్వు చేస్తావా? ఇది లెక్క. కమ్యూనిస్టు నాయకుడు ఉన్నాడు గొప్పవాడు, ఈఎంఎస్ నంబూద్రిపాదన్ ఉండేవాడు, కేరళకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వాడు నాస్తికులు కదా. ఆయన ఒకసారి మధురై వచ్చాట. మీనాక్షి దర్శనానికి వెళ్ళారట భార్యాభర్త. వెంటనే విలేకరణ పట్టుకున్నారు, మీరు కమ్యూనిస్టులు కదండి, మీనాక్షి ఆలయానికి వచ్చారంటే హూ విల్ అకంపెనీ మై వైఫ్ అన్నట్టు వాడు. ఆవిడికి భక్తి, నంబూద్రిపాద్ భార్యకి భక్తి, ఆవిడ మీనాక్షి నేను వెళ్ళి తీరాలంది. భగవంతుడి మాట అయినా కాదనంగానే భార్య మాట కాదంటే ఎలా కుదురుతుందండి? అయ్యి బాబోయ్, మొగాళ్ళందరికీ అనుభవమే. భగవంతుడి మాట అంటే తోసేస్తాం, భార్య మాట కాదంటే ఫుడ్ లోపల గొడవ చాలా వచ్చేస్తాయి. నంబూద్రిపాదు లాంటి పచ్చి నాస్తికుడు కమ్యూనిస్టు కూడా, కేరళ ముఖ్యమంత్రి కూడా, నువ్వు ఎందుకు వెళ్ళావు గుళ్ళో కంటే మా ఆవిడ వెనకాల నేను వెళ్ళకపోతే నువ్వు పెడతావా అన్నాడు ఆయన. ఆవిడ ఎడుతుంది రమ్మది వెళ్ళాను ఏం చేయమంటావు అన్నాడు. ఇవి ఇష్టాలు ఇవి. మరి ఆయన ఇష్టానికి అది వ్యతిరేకం, కానీ ఆవిడంటే ఇష్టం కాబట్టి చేశాడు. తప్పదు, చేయాల్సిందేనండి. భర్తకు ఇష్టం లేకపోయినా భార్య కూర్చోమంటే సత్యనారాయణ వ్రతం దగ్గర కూర్చోవలసింది, తమలపాకులు పట్టుకోవాల్సింది. అది ధర్మం. అది భార్యేనా అంతే. నాకు ఇష్టం లేదు కాబట్టి చేయనంటే కుదరదు. బంధం అంటే అంతే. నీ ఇష్టాలు అయిష్టాలు పక్కన పెట్టి కర్తవ్యాన్ని నిర్వహించడమే ధర్మం. అదే గొప్పది. ఇది ఒక్కటి యువ దంపతులు అందరూ దృష్టిలో పెట్టుకొని విడాకులు తగ్గిపోతాయండి. నా తాపత్రయం వల్ల అది వినలేకపోతున్నాం. భయంకరమైన వార్తలు. నిన్న కూడా ఓ పత్రిక ఆదివారం పుస్తకంలో చూసాం, 50% 60% పెరిగిపోయాయండి విడాకులు. 100 పెళ్ళిళ్ళు అయితే 60 పెళ్ళిళ్ళు 2 ఏళ్లలోనే ఖతం. ఎందుకు వస్తుందంటే ఇష్టం ఎప్పుడు శాశ్వతం కాదమ్మా. కర్తవ్యం శాశ్వతం, ధర్మం శాశ్వతం. ఇష్టం ఏమిటి ఇక్కడ? ఇష్టం మారిపోతుంది. అందుకని సూటిగా ప్రశ్నించాడే, నువ్వు భార్యను ప్రేమిస్తున్నది నీ కోసం అయ్యా, మరి ఆవిడ కోసం అంటావేమిటి? ఇప్పుడు నిజంగా ఆవిడ పోయిందని ఏడవాలంటే దేనికోసం ఏడవాలో తెలుసునా అండి? రమణ మహర్షి చెప్పలేదు, కానీ నేను చెబుతా మొహమాటం లేకుండా. అంతటి భార్య 60 ఏళ్ళు బతికినా 70 ఏళ్ళు బతికినా ఆత్మజ్ఞానం పొందకుండా పోయింది అని బాధపడాలి. అది ఒక్కటే బాధపడాలి. మనకి చేసి పెట్టడం, మన కోసం ఏదో చేయడం కాదు ఇక్కడ. అంత స్వార్థం అది. ఆవిడ ఏ జీవి అయినా, భార్య అయినా, భర్త అయినా, కుక్క అయినా, నక్క అయినా, ఎవరైనా సరే ఆత్మజ్ఞానం పొందకపోతే ఆ జన్మ వృధా. లబ్ధా విద్యా రాజమాన్యా తతఃకిం భుక్తా నారీ సుందరాంగీ తతఃకిం ప్రాప్తా సంపత్ ప్రాభవాఢ్యా తతఃకిం ఏన స్వాత్మా నైవ సాక్షాత్కృతో భూత్. శంకరాచార్య మాట. నీకెంత సంపదలున్నా అవన్నీ దండగా, నువ్వు ఎంతమందితో ఎన్ని భోగాలు అనుభవించినా అవన్నీ దండగా, నువ్వు ఎంత గొప్ప పండితుడివై ఎన్ని సత్కారాలు పొందినా అవన్నీ దండగా. ఆత్మజ్ఞానం పొందావా లేకపోతే మొత్తం జీవితం దండగా అన్నాడు. అది ఒకటే, లేకపోతే అన్ని పోయినట్టే లెక్క. అంటే ఎవరి గురించి అయినా, భర్త పోయినా సరే మనం ఏమిటంటే, నాకు అన్నీ అండాదండగా ఉండేవారండి, ఆయన లేకపోతే ఇవాళ నేను అనాథలు అయిపోయాను, పిల్లలు చూస్తారో చూడరు అంటే మీ మొగుడు మీద మీకు ధ్యాస లేదమ్మా. చూస్తారో చూడరో అనే ధ్యాస మొదలైంది ఇక్కడ. అది కపట ప్రేమే. అందుకే యాజ్ఞవల్కుడు చెప్పాడు స్పష్టంగా, ఎవరిని ప్రేమించినా వారి కోసమే, ఇతరుల కోసం కాదు. ఈ నాటకాలు అనవసరం అని చెప్పాడు. మానవ సంబంధాలన్నీ అవసరాలతో కూడిన సంబంధాలమ్మా. అనుబంధాలను గొప్ప పేరు పెట్టక్కర్లేదు దీనికి. అది ట్యాగ్ ఏం లేదు ఇక్కడ. ఇవన్నీ అవసరాలే. ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకోవాలి, ఆ ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకోవాలి, ఆ కర్తవ్యాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి. అది బాగుంటుంది. అవసరంతోనే పెళ్లి చేసుకుంటాం, అవసరంతోనే ఉద్యోగంలో చేరతాం, ఏం పర్వాలేదు. ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకో, ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకో. ఏది మంచిదో కర్తవ్యంగా చేయి. ఆ కర్తవ్యం ద్వారా జ్ఞానాన్ని పొందు.
అందుకని భార్య అయినా అంతే, నాకేదో చేశారు కాబట్టి ఇప్పుడు చేసేవాళ్ళు లేదు కాబట్టి కాదు, ఇక్కడ అంతా బాబు మంచి మనిషి అండి, నాకేం ఇబ్బంది లేదండి బాబు, అన్ని ఏర్పాట్లు చేశారు, కానీ ఆయన పొందవలసింది పొందకుండా పోయారండి పాపం. ఆత్మజ్ఞానం పొందితే మహాయోగిగా వెళ్ళిపోయేవాడు, మళ్ళీ జన్మెత్తక తప్పదు కదా అని భార్య బాధపడదు. అది నిజమైన ప్రేమ. అందుకని ఎవ్వరూ మనకేసి చూడలేదని, మన తాపత్రయం తీరలేదని, మన ఏదో ఇబ్బంది పెట్టారని అనుకోవలసిన పని లేదు. ఇక్కడ ఏ బంధాలైనా అశాశ్వతం. వృత్తయస్త్వకం వృత్తిమాశ్రితా. ఈ బంధాలన్నీ దేని మీద ఆధారపడ్డాయో ఒక్కసారి ఆలోచించవయ్యా అంటున్నారు ఉపదేశసారంలో. ఉపదేశసారంలో విశేషం ఏమిటంటే సంస్కృతంలో, తమిళంలో, తెలుగులో, మలయాళంలో 4 భాషల్లో రమణ మహర్షి స్వయంగా రచించారు దాన్ని. 4 భాషల్లో కూడా. ఆ పుస్తకంలోనే ఉంది ఆ విషయం. తెలుగు కూడా ఆయనకు వచ్చును బాగా. ఆ వచ్చిన తెలుగులోనే శుభ్రంగా రాశాడు, చాలా బాగుంది. అక్కడ మహాకవులు రాసే తెలుగులాగే ఉంది అది. మలయాళంలోనూ రాశాడు. సరే, తమిళం ఎలాగో ఆయన మాతృభాష, సంస్కృతం ఎలాగో ఆయన పండితుడు కాబట్టి పుట్టుకతోనే పండితుడు, అటువంటి వాడికి రాకుండా ఉండదు. అందుకని సంస్కృతంలో రాశాడు, తెలుగు అనువాదాలు ఉన్నాయి. వృత్తయస్త్వకం వృత్తిమాశ్రితాః వృత్తయో మనోవిద్యకం మనక అంటారు ఒక శ్లోకంలో. లోపల అనేక ఆలోచనలు వస్తున్నాయి, ఆపలేకపోతున్నాం అంటారు కదా. ఈ ఆలోచనలన్నీ ఎక్కడ దేని మీద ఆధారపడ్డాయో ఆలోచించండి. మనకు వచ్చే అన్ని రకాల ఆలోచనలు కూడా వృత్తయస్తు అహం వృత్తిం ఆశ్రితాః, నేను అనేటువంటి ఆలోచన మీద ఆధారపడ్డాయి. వృత్తి అంటే ఇక్కడ ఆలోచన. అన్ని ఆలోచనలు కూడా నేను అనే ఆలోచన మీద ఆధారపడ్డాయి. నేను అనే ఆలోచన లేకపోతే నాది అనే ఆలోచన లేదు. నేను అనే ఆలోచన లేకపోతే ఈ శరీరం నాది అనే ఆలోచన లేదు. ఈ శరీరం నాది అనే ఆలోచన లేకపోతే శారీరక బంధాలన్నీ నావి అనే ఆలోచన కూడా లేదు. అంటే అన్ని ఆలోచనలకి మూలం నేను. వృత్తయస్తు అహం వృత్తిం ఆశ్రిత. అందుకని ఏం చేయాలి? వృత్తయో మనో విద్ధి అహం మనక. ఆ మనస్సు ఎవరో ఆలోచించు. అహం మనహ, నేనే ఆ మనస్సు. మనస్సు ఆలోచనలే. మనం ప్రత్యేకంగా జీవుడు అనేవాడు ఎక్కడా లేడు. ఆ మనస్సు చేసే ప్రతి ఆలోచన రూపంలో ఉన్నవాడే జీవుడు. అందుకే ఆలోచనని చేసేవాడు ముందుండి ఆలోచన తర్వాత రాలా. ఆలోచన వచ్చాకే ఆలోచించేవాడు ఒకడు కృత్రిమంగా తయారయ్యాడు. అంతే జీవుడు ఎప్పుడూ ఆభాసే, దేవుడు ఒక్కడే నిజం, అందులో అనుమానం ఎలా. మన జీవిత చరిత్రలో ఎంత గొప్పవైనా ఇవన్నీ ఆభాసలే. అసలైన వాడు దేవుడు ఒక్కడే ఆత్మరూపంలో మిగులుతాడు. ఇవన్నీ నేను అనే తలంపు మీద ఆధారపడ్డాయి కదా. ఆ నేను అనే తలంపు ఎక్కడ పుడుతుందో అక్కడ నిష్ఠగా ఉండిపోవయ్యా, ఇక నీకు మళ్ళీ మాట్లాడే పని లేదు ఇక్కడ అన్నాడు. అందుకని ఆ అహంకారాన్ని నిర్మూలించడం ఎలాగా అని అడిగాడు భక్తుడు. అప్పుడు మళ్ళీ ఆయన చెప్పాడు, ఆ అహంకారాన్ని నిర్మూలించాలంటే వేటగాడు ఉదాహరణ చెప్పాడు ఆయన. ఒక పులిని చంపాలంటే వేటగాడు మరో దృష్టి లేకుండా పులికేసి చూస్తాడు. ఏ అవయవం మీద, దాని శరీరం ఇంత పొడుగుంది కదా, ఎక్కడ బాణం వేస్తే అది వెంటనే చచ్చిపోతుందో అలాగే చూస్తాడు. గురి తప్పకుండా చూస్తాడు. ఇలాగ బాణం ఇలా ఎక్కుపెట్టి ఇలా 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 చూసి వదులుతాడు, అంతే కదా. మరొక చూపు పక్కకి వెళ్ళిందంటే ఆ పులి కానీ మరో జంతువు కానీ చనిపోయే అవకాశం లేదు, గురి తప్పితే. అలాగ నువ్వు నేరుగా అహం నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో దాని మీదే దృష్టి పెట్టవయ్యా, వెంటనే అహం నశిస్తుంది అని చెప్పాడు ఆయన. భౌతిక శాస్త్రం ఫిజిక్స్ ప్రకారం కూడా కాంతి బిందువు, మన చూపు ఏ కాంతి బిందువు మీద ప్రసరితం అవుతుందో ఏ వస్తువు మీద, ఆ కాంతి కిరణం అక్కడి నుంచి తప్పుకుంటుంది. క్వాంటమ్ థియరీలో చెబుతారు దీన్ని ప్రత్యేకంగా. మన చూపు పడింది అంటే ఆ కాంతి బిందువు అక్కడి నుంచి తప్పుకుంటుంది. అందుకే జగన్ మిథ్య అన్నారు. ఏ కాంతి బిందువు కూడా ఉన్న చోట లేదు. నీ చూపు పడితే కానీ చూడలేవు. నువ్వు చూసావంటే అది తప్పుకుంది. ఏం పరిశీలిస్తావు ఇక్కడ? నువ్వు చూసావు. కళని పరిశీలించాలని మనం అనుకున్నాం అనుకోండి, మెలకు రావాలి. కళ్ళలో ఉండగా కళ్ళని పరిశీలించలేవు. అక్కడ నీకు మెలకు రాగానే కలబోయింది. మెలకు రాకుండా కళ్ళలోనే ఉంటే పరిశీలించడం కుదరదు. పరిశీలించడం మొదలుపెట్టామంటే కలబోయింది. పరిశీలించడం మొదలుపెట్టేది ఎలా ఉంటుంది తెలుసా? పరిశీలించడం అంటే కళని మధ్యాహ్నమో రాత్రో పడుకున్నాం అనుకోండి, తెల్లారకట్ట 5ంటికి అలారం పెట్టుకున్నాం. చాలా జరుగుతుంది, గమ్మత్తుగా జీవించడం చాలామంది జీవితాల్లో జరుగుతుంది. పరిశీలించండి, వదిలేకండి ఆ విషయాన్ని. 5ంటికి అలారం మోగింది, మనం పడుకునే ఉన్నాం అలారం మోగింది. ఈ అలారం మన మనస్సులో ప్రవేశించింది. అలవాటు పడ్డాం కదా లేవడానికి, కానీ లేవలా, పూర్తి మెలకు రాలా. మగత అంటారు దాన్ని, మత్తు కాదు, మగత అంటారు. మగతలో ఉన్న ఇంకా ఈ అలారం ప్రవేశించి ఏం జరుగుతుందో తెలుసా? అక్కడికి ఒక కళ నడుస్తూ ఉంటుందండి. అక్కడ మనం ఎక్కడో హోటల్ రూమ్లో పడుకున్నట్టు, అక్కడ అలారం మోగినట్టు, ఎవరో వచ్చి మన లేపినట్టు అనిపించి మెలకు వస్తుంది. మోగింది ఇక్కడ అలారం పక్కన ఉన్నది, నువ్వు హోటల్ రూమ్లో ఉన్నట్టుగా నీకు కళ వచ్చింది. ఈ అలారం అక్కడ మోగింది అంటే సరిగ్గా ఈ ఎలలో జరిగిన విషయం కళలో ప్రతిఫలిస్తుందా లేదా? అందుకనే ఎలలో జరిగే ప్రతి విషయం కూడా కళలాగే ప్రతిఫలిస్తుంది. దీన్ని కళగా భావించు అన్నారు వెంటనే ఆయన. ఇది స్వప్నం, ఇది కళ అనుకుంటే తప్ప అది ప్రతిఫలించదు, జరిగేది పని లేదండి అక్కడ. అందుకని అహంభావాన్ని పరిశీలించాలంటే ఏం చేయాలయ్యా? తరువెత్తు వాహిని అహంభావంబు వెన్నాడుచున్ పరిశీలింపుము దాని మూలమును.
తన్మార్గంబు చైతన్య సాగర గర్భంబున లీనమౌను అటుపైన్ కన్పింపదశ్చిత్వము ఆ పరిణామం అనివార్యము ఆ క్రమమే అద్వైత స్థితిని చేర్చడిన్. లోపలికి చూపు పెట్టి నేను నేను అనేది ఎక్కడ స్ఫురిస్తుందో దాని మీద దృష్టి పెడితే ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అందులోనే ఉండిపోగలిగితే దాన్ని మించిన తపస్సు లేదు. పరువెత్తుం తరువెత్తు వాకిని చెట్టాడు చెట్టంత పొడుగు కెరటం లేచినట్టుగా అహం అనేది మాటి మాటికి పైకి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ఒక మనిషి కనపడగానే వీడు నాకేమవుతాడు ఆలోచన లేకుండా మనం చూడలేమండి. ఒక పెట్టె కనపడగానే ఎంత అందంగా ఉందో ఇది కూడా ఆలోచనే. తత్వవేత్తలు ఏం చెబుతారంటే ఎంత అందంగా ఉందో అనే వ్యాఖ్యానం కూడా లేకుండా చూడమంటారు. లేకపోతే ఇటువంటి పెట్టెలను పెంచుకుంటే బాగుంటాయి. ఇది ఇంతకంటే దరిద్రపు ఆలోచన. చూసేది ఏదో చూడొచ్చు కదా. ఇవన్నీ దేనికి వ్యాఖ్యానాలు? ఈ వ్యాఖ్యానాలతో ఏమవుతుందో తెలుసా? మీరు గమనించండి. ఒక అందమైన దృశ్యాన్ని మీరు చూసినప్పుడు వ్యాఖ్యానం చేయకుండా తదేకంగా చూస్తే ఒక నెమలి అందాన్ని పరిపూర్ణంగా చూడగలుగుతారు. మీకు రమణాశ్రమం నిండా నెమళ్ళు స్వేచ్ఛగా విహరిస్తాయి. నెమలి కనిపించడం వ్యాఖ్యానం చేయకండి. బాగుందనద్దు, బాగులేదనద్దు, ఫోటో తీయొద్దు, ఏమొద్దు, అలాగే చూడండి. అది కదలకుండా కూడా ఉంటుంది. మనం అలాగే చూస్తే మనం కాస్త అడావుడు చేసామనుకో అది పారిపోతుంది. ఆ అందమైన నెమలని మనం చూడాలంటే పరిపూర్ణంగా పైనుంచి కిందికి ఆ పింఛాలు అవన్నీ చూస్తే దబ్బరా ఈ లోపు ఇక్కడ 4000 జీతం ఇచ్చి ఒక సహాయకుడిని పెట్టాడు. ఇక్కడ వాడి కింద ఏం మార్చాలో అది మార్చేస్తాడు. మన దృష్టి పైన ఉండడం వల్ల కింద ఏం జరుగుతుందో గమనించాలా. సరిగ్గా భగవంతుడి చేల ఇంద్రజాలం గమనించాలని నెమల్ని గమనించండి. ఏం వ్యాఖ్యానించద్దు, బాగుందనద్దు, బాగులేదనద్దు, ఫోటో తీయద్దు, ఇంటికి పెట్టుకెళ్దామనద్దు, ఇంటికి వెళ్ళాక నెమల్ని పెంచుకుందామనద్దు. చూడండి అంతే, అయిపోయింది. అక్కడికి వదిలేయండి ఆ విషయాన్ని. పరిపూర్ణంగా ఉంటుంది మనస్సు. ఎన్నైనా చూడగలరు, ఎంత హాయిగానైనా ఉండగలరు. అన్నం తింటుంటే అన్నం మీదే దృష్టి, కాఫీ తాగుతుంటే కాఫీ మీదే దృష్టి, ప్రసంగం చేస్తుంటే ప్రసంగం మీదే దృష్టి, వింటుంటే వినడం మీదే దృష్టి పెడితే ఖచ్చితంగా మనం భగవద్జ్ఞాన నిష్టలో ఉన్నట్టు లెక్క. వేరే ఏం చేయగల? మంచినీళ్ళు తాగుతుంటే గ్లాసు మీదే దృష్టి, నీళ్ల మీదే దృష్టి. ఏమిటో ఈ మధ్య మంచినీళ్ళు కూడా బాగుంటాయి. వద్దు వ్యాఖ్యానం, బాగుపోతే తాగడం మానేయి. ప్రతిదానికి కామెంటరీ వద్దండి. ఇక్కడ దాని మీదే దృష్టి. అప్పుడు ఖచ్చితంగా మంచినీళ్ళు బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. విషం కూడా అమృతంగా మారే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు అన్నీ ఒక్కటే అని భావన చేయగలిగితే విషం కూడా అమృతంగా మారుతుందండి. అలాగ అహంభావాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే వెంటనే అహంభావం నశించిపోతుంది. తన చైతన్య సాగర గర్భంబున లీనమోను ఆత్మ చైతన్యం అనే మహాసాగరంలో ఈ పైకి లేచిన నేను అనే కెరటం లోపలికి వెళ్ళిపోతుంది. నీరులో కలిసిపోయింది. ఇంక నువ్వు పట్టుకోలేవు. ఇక్కడ చెంబుడు నీళ్లు మనం నదిలో పోసిన తర్వాత మళ్ళీ ఆ చెంబుడు నీళ్లు తీయడం సాధ్యం కాదండి. చెంబుడు నీళ్లు కానీ ఆ చెంబుడు రావు ఇక్కడ. అంచేత జీవుడు దేవుళ్ళలో కలిసాక మళ్ళీ రాడు. అంచేత అద్వైతం ఒక్కటే సిద్ధాంతం, శంకరాచార్య ఒక్కరే జగద్గురువు, సందేహమే లేదు అందులో. ఆ సిద్ధాంతాన్ని చెప్పారు కాబట్టి రమణ మహర్షి దాన్ని పట్టుకున్నారు కాబట్టి అంత మహాయోగి కాగలిగాడు. అదే సిద్ధాంతం రమణ మహర్షిది. అద్వైతమే సిద్ధాంతం. నీరులో కలిసినట్టే, పాలులో కలిసినట్టే జీవుడు దేవుళ్ళలో గలవాలయ్యా అన్నారు. అలాగ అహంకారాన్ని నశింపజేయాలి. అనడానికి ఎటువంటి అభ్యాసం చేయాలో తెలుసా? విచిత్రమైన అభ్యాసం అండి ఆ మహాయోగి చేసింది. ఒకరోజు ఆయనకి వేలు తెగింది. ఏదో కట్టు కట్టారు. ఈయన ఇలా పెట్టు కూర్చున్నాడు. భక్తులు కంగారుగా ఉంటుంది కదా, స్వామి ఏమైంది అన్నారు. ఏమన్నాడు తెలుసా? కత్తి వేలు మీద పడింది అన్నాడు. అది మామూలుగా అంటాం మనం. ఈయన అలా అన్న, వేలు కత్తి మీద పడింది అన్నాడు. ఈయన మహాయోగి మాటలకి మన మాటలకి అంత తేడా ఉంటుంది. మనకి వేలు తెగింది అనుకోండి, వేలు తెగినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? మన ప్రవృత్తి ఎవరూ పలకరించట్లేదు, అంటే నీకు వేలు తెగిన బాధ కంటే పలకరించలేదనే బాధ ఎక్కువైంది ఇప్పుడు. ఇదే సానుభూతి, స్వయం సానుభూతి. ఎవరు పట్టించుకొని ఇలా వేలు ఇలా ఎందుకు కూర్చోవడం? పట్టించుకోవడానిక, మన తగ్గాలంటే మందు వేసుకో. ఎవడో పట్టించుకుంటే తగ్గుతుందా? ఈ స్వయం సానుభూతి కార్యక్రమాలు మానేయాలండి. మన గురించి లేదు ప్రపంచం. అందుకే నేను వేలితే కూర్చుంటే భక్తులు వచ్చి అడిగితే వేలు కత్తి మీద పడింది అన్నట్ట. ఈ మాట విసుగ్గా లేదు, విచిత్రంగా లేదు. ఇది వేలు కత్తి మీద పడ్డం ఏమిటి? ఎవడైనా తన వేలు కావాలని కత్తి మీద వేసుకుంటాడా? అదేమిటండి వేలు కత్తి మీద పడ్డం ఏమిటండి? కత్తి వేలు మీద పడుతుంది కదా అంటే అన్నాడు ఆయన. కత్తి ఎందుకు పడుతుందయ్యా? అది జడ పదార్థం కదా, దానికి ఎక్కడ పడాలో తెలుసా? పొరపాటుని పడ్డం కూడా తెలుసా? అందుకే పొరపాటు నా వేలుదే కదా, వేలికి మూలమైన చేతిదే కదా, చేతికి మూలమైన జీవుడిదే కదా, నాది తప్పు కానీ కత్తి తప్పే ఉందయ్యా అన్నట్ట. జీవితంలో జరిగే ఎన్నో వ్యవహారాలకి మందే తప్పండి, తోసేయిద్దండి ఎవళ్ళ మీద. మందే తప్పు, మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ మన తప్పు లేకుండానే అది జరిగితే వదిలేసే ఆ విషయాన్ని. మన తప్పు లేదు కదా, మనం సంతృప్తిగా ఉండొచ్చు. ఇక్కడ మన తప్పు అయితే సవరించుకోవాలి, మన తప్పు లేకపోతే మాట్లాడుకోవాలి. వ్యాఖ్యానించాల్సిన అవసరమేం లేదు. ఇక్కడ ఆరోపణలు ఆక్షేపణలు అనవసరమైన విషయం. ఆయన ఎవరిని ఆక్షేపించలా.
ఏదో చేశారు అక్కడ, పని తెగింది అంటే వేలు కత్తి మీద పడింది అన్నాడు ఆయన. కత్తి ఎందుకు పడుతుంది అయ్యా, జడ పదార్థం కదా, అది ఎందుకు పడుతుంది? వేలే కత్తి మీద పడింది అంచేది ఆ పొరపాటు నాదే కదా, ఎందుకు పడిందో. మరి అక్కడ కత్తిపీట పెట్టారు అడ్డంగా, పెట్టిన వాళ్ళ తప్పు కదా అంటే నువ్వు చూసుకోవచ్చుగా. వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరు వేలో తెగాలి, పాలు తెగాలి, పడాలి అని పెట్టారు కదమ్మా. ఎవరు ఎంత కక్షలు ఉన్నా అలా చేయరు కదా. ఏదో కూరలు తిరిగారు, మర్చిపోయారు, అంతే కదా. దాన్ని మనం చూసుకోకుండా వెళ్ళిపోయాం. అంచేత కాలు తెగింది కత్తిపీట వల్ల అంటే కాలు తప్పేనండి, కాలు ఉన్న మనిషి తప్పే, కత్తిపీట తప్పు కాదు. వాళ్ళు ఇంకో మళ్ళీ వచ్చేదో తరుగుదామని అనుకోవచ్చు, అందుకని కత్తిపీట అక్కడ పెట్టారు. మనం ఆరోపణ ఎలా చేస్తామంటే వెంటనే కత్తిపీట ఇక్కడ అడ్డంగా పెట్టేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎన్నిసార్లు చెప్పాలా, ఒక్కసారే చెప్పారు. ఇదోటి అంటాం బాగా మనం ఇక్కడ. అంచేది పెట్టేవాళ్ళు కత్తిపీట అడ్డంగా లేకుండా ఆ 10 నిమిషాల్లో కూడా పక్కనే పెట్టాలి. అక్కడ అడ్డంగా పెడితే ఇబ్బందే కదా. ఒకవేళ ఎవరిదైనా తగిలితే మనం చూసుకోపోవడం వల్ల తగిలింది, ఇంట్లోనైనా చూసుకుంటూ నడవాల్సిందే కదా. ఇలా ఉంటే ముందు మనలో మార్పు వస్తుందండి, బయట వాళ్ళలో కాదు. రావలసిన మార్పు మనలోనే, అది మన దగ్గర నుంచే మొదలవ్వాలి. దానికి ఆయన చెప్పిన ఘాటైన మాట ఏమిటంటే, ఓ పెద్ద మనిషి వచ్చి, నాకు స్వచ్ఛంద సేవ అలవాటండి, నేను సంఘ సంస్కరణ చేస్తున్నాను, దేశంలో ఉండే అవినీతి అంతా నిర్మూలన చేయడం నా ఉద్దేశం అండి, నేను అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్నాను అన్నట్టేన. ఈయన అలా అన్నారు, ఇంకేమల్లా. అప్పుడు ఆయన వెంటనే ఈయన దగ్గర పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడాలని చాలామందికి సరదాగా ఉంటుంది కదా. ఆయన అక్కడ సాయంత్రం 5 గంటలకు కూర్చుని ఉంటే ఈ పెద్ద మనిషిని ఏం మాట్లాడమన్నారు. 2 నిమిషాలు మాట్లాడి ఊరుకోవచ్చు కదా. అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం గురించి గంట సేపు మాట్లాడాడు ఈయన. వచ్చిన జనమంతా రమణ మహర్షి ఏమైనా నోరిప్పుతాడేమో, 2 మాటలు చెబుతాడేమో అని వచ్చారు. లేకుండా ఈయన గారు ఉపన్యాసం సరిపోయింది. అక్కడ యాంటీ కరప్షన్ బ్యూరో ఆయన అనిషా అంటారు, అవినీతి నిరోధక శాఖ, అందులో పనిచేస్తాడు. ఇప్పుడు తాను ఎంత దేశ సేవ చేస్తున్నాడో చెప్పాలి. ఆ చెప్పడంలో అహంకారం బయటికి కనపడకుండా మధ్యలో ఏమంటాడంటే మీ దయవల్లే చేయగలిగా, మీ దయవల్లే లేదు. ఇందులో ఆయనకు బాగా నమ్మకం ఏంటి, ఇందులో రమణ మహర్షి దయ ఏం లేదు, అంతా అయింది. ఆ విషయం ఈయనకి చెప్పాలి. ఈయన ఇప్పుడు వెంటనే చాలా మంచివాడవయ్యా, నీకు శుభాలు జరుగుతాయని ఆశీర్వదించాలి, 10 మంది ఫోటో తీయాలి, కావాల్సింది ఇది. ఈయన గంట సేపు చాలా ఓపికగా విరిగిపోయిన వేలులా అనుకుంటూ కూర్చున్నాడు. ఆయన అయిపోయాక అన్నాడు, ఏమండి ఇంతకీ దేశంలో అవినీతి నిర్మూలన కావాలంటే ఏం చేయాలో చెప్పండి అన్నాడు. గంట సేపు మాట్లాడే బదులు ఆ నిర్మూలన ఏదో చేసుంటే కొంత నిర్మూలన అయ్యేది అన్నాడు ఆయన. ఇది మనం కూడా ఆలోచించుకోవాలి. గంట సేపు దాని మీద ప్రసంగం చేసే బదులు అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్నావు కదా, ఇక్కడికి వచ్చి నా బుర్ర తినే బదులు ఈ ఉపన్యాసం చేసే బదులు అందులోనే పనిచేసి ఉంటే ఆ గంట సేపట్లో నువ్వు అరికెట్టేవాడు కదా, 2 ఫైళ్ళు చూసేవాడు కదా, ఎవరికో నోటీస్ పంపేవాడు కదా, ఏదో చెయ్యరాదా? క్రియాశూన్యంగా దేనికి ఈ మాటలు? 20 టన్నుల వ్యర్థమైన మాటల కంటే ఇసుక రేణువంత ఆచరణ గొప్పది అంటాడు వివేకానందుడు. ఖచ్చితంగా అది మనం నేర్చుకోవాలి ఇక్కడి నుంచి. అందుకే ఆయన అన్నాడు, బాబు నువ్వు అవినీతి నిర్మూలన అవన్నీ నీ ఉద్యోగ బాధ్యతలు చేస్తున్నావు, ఇక్కడంత గొప్పగా చెప్పాల్సిన పనిలే. అంతేకాదు సంఘాన్ని సంస్కరిస్తాం, స్వచ్ఛంద సంస్థ, అన్నదానం చేస్తాం, సేవ చేస్తాం, ఏదో చేస్తాం, యాత్రలు నిర్వహిస్తాం, దేశాన్నంతా ఉద్ధరిస్తాం అన్నవాళ్ళకి అందరికీ ఆయన ఒక్కడే చెప్పాడు, ముందు ఆత్మోద్ధరణ చేసుకో, తర్వాతే సంఘోద్ధరణ అన్నాడు. ఖచ్చితంగా నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నావా, నువ్వెవరో నీకు తెలిసిందా, లేకుండా నువ్వు సంఘాన్ని ఏం ఉద్ధరిస్తావు? అంచేత మనం కూడా ప్రయత్నం చేయవలసింది దేనికో తెలుసా? తనలో తాను రవంత మారడు. మనందరి ప్రభుత్వాలు ఇలాగే ఉంటాయి. తనలో తాను రవంత మారడు, జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వించున్ మహామూర్ఖుడు. జగత్తత్వంబు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వార్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా వించున్ మహామూర్ఖుడు. ఈతనికిన్ లోనికి చూచు శక్తి నిడుమా, ఈతనికిన్ లోనికి చూచు శక్తి నిడుమా, తన్మూలమా దైవమా. మనలో మనం మారడమే చాలా ముఖ్యమైన మాట. ఒక ప్రసంగం విన్నా, ఒక పుస్తకం చదివినా, ఒక క్షేత్రాన్ని చూసినా, ఒక సంఘటన ఎదురైనా దాని నుంచి ఏం నేర్చుకోవాలో అది నేర్చుకో. చెడు నుంచి కూడా నేర్చుకోవచ్చు, ఇలా ఉండకూడదని. దుర్యోధనుడు చూసి ఏం నేర్చుకోవాలి, అలా ఉండకూడదని. ధర్మరాజుని చూసి ఏం నేర్చుకోవాలి, అలా ఉండాలని. ఆయన కూడా అన్నీ నేర్చుకోవడానికి వీల్లేదు, పేకాడకూడదని ఆయన నుంచే నేర్చుకోవాలి. ఏ మనిషిలోనూ పరిపూర్ణంగా మంచి లక్షణాలు ఉంటాయి అనుకోవద్దు. దుర్యోధనుడి నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఉందమ్మా. దుర్యోధనుడికి ఎంత అసూయ ఉన్నా పరస్త్రీని చెరబట్టినట్టుగా ఎక్కడా లేదు మొత్తం భారతంలో 1700 శ్లోకాలు. మరి వాడి నుంచి అది నేర్చుకోవాలిగా. శ్రీరామచంద్రుడు ఎంతో, దుర్యోధనుడు కూడా అంతే. పరస్త్రీని చెరబట్టలేదండి వాడు. ద్రౌపదీదేవి మీద వాడికి ఏం వ్యామోహం లేదండి, భానుమతీదేవినే ప్రేమించాడు వాడు. మరి ఆ విషయంలో ఆయన గొప్పవాడే.
ధర్మరాజు గొప్పవాడు, చాలా గొప్పవాడు, కానీ మరి పేకాడాడు కదా, ఆ వదిలేయి, ఆ విషయం వదిలేయి. అంతేగాని కొంతమంది ఎలా ఉంటారు, ధర్మరాజా ఆడాడంటే మరి మనం ఇది దీన్ని అడ్వాంటేజ్ అంటారు. ధర్మరాజు ఏమో యక్షప్రశ్నల్లో నలుగురు సోదరులు చనిపోతే నీళ్లలో నిలబడి నలుగురు సోదరుల శవాలు అడ్డంగా పెట్టుకుని 123 ప్రశ్నలకు జవాబు చెప్పాడు. నువ్వు 10వ తరగతి పరీక్షలు కూడా కాపీ కొట్టి పాస్ అయ్యావు. నువ్వు ధర్మరాజును ఉదాహరణగా చెప్తే అలాగా నువ్వు చెప్పగలవా? మంచి విషయాలు గ్రహించాలి. ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అందుకని మార్పు రావాల్సింది మనలోనే. ఏదో జగత్తత్వాన్నంతా మార్చుదామని చాలామంది సంసారాన్ని ఇబ్బంది పెడతారు, పెద్ద ప్రచారాలు చేస్తారు, ఇంటిని పట్టించుకోరు, చచ్చిపోతూ ఉంటుంది ఆ ఇల్లాలు పిల్లలతో పడలేక. ఈయన బయట తిరుగుతూ ఉంటాడు, మాకు రాజకీయాలు మరి దేశం ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ స్వార్థం తప్పితే. దీని ద్వారా ఏదో ఆశిస్తున్నాడు, పదవి పీఠం అక్కడ. అందుకని కుటుంబ బాధ్యతలు వదిలేశాడు. ఆ ఇల్లాలు వస్తుంది అక్కడ చూసుకోలేక పిల్లల్ని పెట్టుకుని, ఎంతకంటే ఇంట్లో బాధ్యతలు చేయొచ్చు కదా. అందుకని నీ పని నువ్వు చేసుకో. జగత్తత్వాన్ని మార్చడం కోసం సంతానం, సంపదలు, సమయం, తత్వార్థ విజ్ఞానం, పుస్తకాలు రాసేసి ఒక 100 పుస్తకాలు రాసావు. ఎందుకు రాసావు అంటే పద్మశ్రీ వస్తుందేమో అని రాశా. ఇదో ఆశ. ఇక్కడ పద్మశ్రీ కోసం పుస్తకాలు రాస్తావా, ప్రజలు బాగుపడడం కోసం రాస్తావా? పుస్తకం రాసామంటే చదువుకోవడం ఎదుటివాడి పని, మనం చదవమని ఎవరిని అడగకూడదు. మన పుస్తకం ఎవడికో ఇచ్చి చదవమని చెబుతున్నామంటే స్వార్థం పూర్తిగా. వాడికి అవకాశం ఉంటే చదువుతాడు, లేకపోతే లేదు. పుస్తకాలు షాపులో పెడితే కొనుక్కుని చదువుతాడు, లేకపోతే అది చదివే పుస్తకం కాదంటే మానేస్తాడు. మనమే ఇచ్చి చదివావా అంటున్నాడు. ఇదంతా అహంకారం తప్పితే ఏం లేదు ఇక్కడ. అంచేత నువ్వు ఏ పుస్తకాలు రాయొద్దు, ఏ సంఘ సంస్కరణ చేయొద్దు. నేనెవరు ఆలోచించు అని చెబుతున్నాడు. చివరిగా ఒక్క మాట చెప్పుకుని సెలవు తీసుకుందాం మనం. రమణ మహర్షి అంటే మౌనం. అంతిమంగా ఆయన అడిగారు భక్తులు, ఇంత సర్వసిద్ధాంత సారం ఏమిటో చెప్పండి అని అడిగారు. ఒక్క మాటలో చెప్పచ్చేయ, ఇన్ని మాటలు అవసరం లేదు. మౌనం, 2 అక్షరాల మాటే, ఇంతకంటే ఏం లేదు ఇక్కడ. మౌనం. అలా ఉండలేకపోతున్నాం కదండి అన్నారు. దానికి కూడా మార్గం చెప్పాడు. విద్యుత్తు తీగలో ప్రవహిస్తూ ఉంటుంది, బల్బు ఎప్పుడు వెలుగుతుంది అన్నాడు. ఆ మహర్షికి ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉందో. 1950లో పరమపదించిన పెద్ద మనిషి. అప్పటికి విద్యుత్తు భారతదేశంలో ఎన్ని గ్రామాల్లో లేకుండా ఉంది. దేశంలో ఎక్కడుంది అసలు కరెంటు? మా ఊళ్ళో మాకు డిగ్రీ అయిపోయాక 77 సంవత్సరంలో విద్యుత్ వచ్చింది. కానీ ఆయన ఉదాహరణ అప్పటికే కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల ఉంది కదా, దాని నుంచి గ్రహించారు వెంటనే. సూక్ష్మబుద్ధి అంటే ఇది. విద్యుత్తు తీగలో ప్రవహిస్తూ ఉంటుంది కదా, బల్బు ఎలా వెలిగిందయ్యా అన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు, ఈ తీగలో ప్రవహించే విద్యుత్తుకు ఆటంకం కలిగించారు, అంతే కదా. అక్కడి నుంచి ఫేస్ అన్నారు, ఏదో డబుల్ ఫేస్ అన్నారు, న్యూట్రల్ అన్నారు, ఫేస్ అన్నారు, లాగారు వైర్లు. అక్కడ దాన్ని ఎక్కడో పెరగలో పెట్టారు, అక్కడ బల్బు పెట్టారు, అందులో ఫిలమెంట్ కూడా పెట్టారు, అప్పుడు వెలిగింది. అంటే నిరంతరం ప్రవహించే విద్యుత్తుకి ఆటంకం కలగబట్టే బల్బు వెలిగింది కదా. నిరంతరం ప్రవహించే మౌనానికి ఆటంకమే మాట్లాడడం అని చెప్పాడు ఆయన. అంచేత నీ మాట విద్యుత్తులో వెలగగలిగితే మాట్లాడు. ఇది ఇంతమందిని మారుస్తుందంటే, ఇంతమందిని చైతన్యవంతులు చేస్తుందంటే మాట్లాడు. సొల్లు కబుర్లు చెప్పద్దు, ఊరికే అనవసర పుస్తకాలు రాయొద్దు. రాసిందే రాసేస్తున్నారు. నాకు ఇప్పటికీ చివరి మాటగా ముగిస్తూ చెబుతున్న ఆశ్చర్యం ఏమిటంటే, రమణ మహర్షి విషయంలో చాలా తక్కువ మాట్లాడాడు ఆయన, చాలా తక్కువ. ఆయన వాక్యాలు మాట్లాడాడు అనడానికి లేదు, కొన్ని పదాలు మాట్లాడాడు. కానీ ఆయన గురించి కొన్ని వేల పుస్తకాలు వచ్చేసాయి. పుస్తకాలు వస్తే తప్పు లేదు. ఒక్కొక్కరు ఏమి రాశారంటే, ఆయన నాతో ఇది చెప్పారని 10 పేజీలు రాశాడు. 10 పేజీలు మాట్లాడతాడా రమణ మహర్షి? అలా మాట్లాడితే మనకే ఆయనకి తేడా ఉందా? అసలు ఆయన మాటలు ఎక్కడైనా 2-3 వాక్యాలు మించి ఉన్నాయంటే ఇక నమ్మక్కలేదండి మీరు, అది కల్పించారు. అందుకే నేను ఇంకో మాట మొహమాటం లేకుండా చెబుతున్నాను. రమణ మహర్షికి సంబంధించిన పుస్తకాల్లో కూడా రమణాశ్రమం వారు ప్రామాణికంగా అచ్చు వేసినవి చదవండి, అన్నీ అక్కర్లేదు. ప్రామాణికంగా అచ్చు వేశారు, వారు చూస్తారు, ఇక్కడ వారు తెలుసు. 10 తరాలుగా ఇక్కడ యాజమాన్యం ఉంది, వారంతా చదువుకున్న వాళ్ళే, విద్వాంసులు, పైన గ్రంథాలయం ఉంది, అవి చదవండి, లేని వారు అవసరం. అంచేది విద్యుత్తుకి ఆటంకం కలిగితే బల్బు వెలిగినట్టే మౌనం అనే ప్రవాహానికి ఆటంకం కలిగితేనే మాట వస్తుందని ఇంకో మాట చెప్పారు. మౌనం అంటే ఏమిటండి అంటే, మాట్లాడకపోవడం మౌనం కాదు. మనం అంతా అదే చెబుతాం, మాట్లాడకుండా ఉంటే మౌనమే కదా. ఆయన అలా చెప్పాల. మాట్లాడకపోవడం మౌనం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం అని చెప్పాడు ఆయన. నీలో అనిపిస్తోంది అంటే నువ్వు మాట్లాడుతున్నట్టే లెక్క. మనమైనా మాట్లాడుకుంటాంగా, ఆలోచన తిరుగుతూ ఉంటుందిగా. అంటే మనం మౌనంగా ఎక్కడున్నాం? అన్నం తింటూ స్నానం చేస్తూ కూడా మనలో ఆలోచిస్తున్నాడు, మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ. పైగా అదేదో అవసరమైతే బయటికి మాట్లాడడం మంచిది, లోపల ఆపేయడం మంచిది. అందుకే శంకరాచార్య స్నానం చేస్తున్న బ్రాహ్మణుడు ఒక ఆయన వ్యాకరణం చదువుతుంటే, దేనికయ్యా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే భజ గోవిందం
భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. స్నానం చేసేటప్పుడు కూడా ఎందుకయ్యా ఈ వ్యాకరణ డుకురీకరణ డుధాయి ధారణ అంటూ ఈ సబ్జెక్టు పరీక్షలు పాస్ అయిన వెళ్ళేవాళ్ళలాగా భగవంతుడు స్మరించు భగవంతుడు స్మరించాడు. అందుకని మనకు రోజులో ఎన్ని పనుల్లో భగవంతుడు స్మరించవచ్చు గమనించండి. అన్నం తింటూ స్మరించవచ్చు, స్నానం చేస్తూ స్మరించవచ్చు, బట్టలు ఆరేస్తూ స్మరించవచ్చు, ఆరేసిన బట్టలు మడతెట్టుకుంటూ స్మరించవచ్చు, ఇల్లు ఊడుస్తూ స్మరించవచ్చు, నీళ్ల గది సహా అన్నీ శుభ్రం చేస్తూ స్మరించవచ్చు. అప్పుడు అవన్నీ దేవాలయంలో చేసిన సేవలు అవుతాయి, దేవాలయంలో చేసిన సేవలు అవుతాయి, మీ ఇంట్లో చేసిన సేవలు కావు. అప్పుడు ఖచ్చితంగా ఇదంతా మనకి ఎక్కడ వృధా అవుతుంది అంటే గంటల గంటలు కూర్చొని సొల్లు కబులు చెబుతాం, పని చేయం మనం. అందుకే మాట్లాడకపోవడం మౌనం కాదు, మాట్లాడాలని అనిపించకపోవడం మౌనం. అంచేత నిజంగా మనిషి మీరందరూ ఇప్పుడు ఈ ప్రసంగం విన్న వాళ్ళందరూ మీ అంతటా మీరు పురోగతి సాధించాలంటే మౌనమే శరణ్యం. నేను మాట్లాడిన మాటలు కూడా ఇప్పటితో ఆపేసి మౌనంగా ఉండమే శరణ్యం. అందుకని ఆయన మాటగా ఒక్క చివరి మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. నిద్దపు మోక్షముంగనగ నిశ్చల మౌనము కండు చాలు, నిద్దపు మోక్షముంగనగ నిశ్చల మౌనము కండు చాలు, ఈ శుద్ధులు శాస్త్రములు తిరువు చూపునుగా అని ఫలమ్మునిచ్చున, ఈ శుద్ధులు శాస్త్రములు తిరువు చూపునుగా అని ఫలమ్మునిచ్చున, అద్దములోని బింబం అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకొందువో, అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకొందువో, అద్దములోని బింబమునకు అందముగా తిలకమ్ము దిద్దెదో. అద్దం చూసి బొట్టు పెట్టుకుంటాం. దేనికి బొట్టు పెడతామండి? అద్దానికే, మన మొహానికి. మనకు బాగా అలవాటు ఏమంటే పుస్తకానికి పూజ చేయడం, అది మానేయండి. ఇది భగవద్గీత అండి, పూజామందిరంలో పెట్టచ్చా అండి? ఎక్కడే పెట్టచ్చు. ఎక్కడ పెట్టడం ఎందుకమ్మా? చదవండి ముందు. పెట్టడం ఏంటి? పుస్తకాలు పెట్టడం ఏంటి? దీనికి పసుపు రాయించండి, ఆముదం రాయి, ఇంకా బాగుంటుంది. ఇది 3 పుస్తకాలు ఉండాలంటే ఎన్ని ఉంటే ఏమిటమ్మా నువ్వు చదవనప్పుడు? అసలు పుస్తకం అంటే చదవాలి, అన్నం అంటే తినాలి. ఇదేమిటిది? ఈ మైక్ ఉంది, ఇది చాలా గొప్ప పదార్థం. దీనికి నేను నమస్కారం చేయాలి. ఎందుకంటే 3 రోజులు బట్టి నా ఉపన్యాసాన్ని మీకు అందించింది. అంటే దీనికి ఇలా గౌరవించి ఊరికి దాన్ని ముట్టుకోకుండా ఉంటే చాలు. అందుకని ఈ నీళ్లు తీసి దీని మీద పోసి అభిషేకం చేస్తే నమ సోమాయచ రుద్రాయచ ఇక పనిచేది. అది మనం ఈ పిచ్చి మానేయాలి. పుస్తకాలకు పూజ చేయడం, పుస్తకాలకు పసుపు రేయడం, కుంకుమ బొట్లెట్టడం, దారాల కట్ట, ఇవన్నీ మానేయండి. పుస్తకం ఉన్నది చదవడానికి, దానికి ముహూర్తం ఉండదు, వెంటనే చదవండి. అద్దంలో మనం చూసుకుంటాం బొట్టెట్టుకునేటప్పుడు దేనికి? మన మొహానికి బొట్టెట్టుకోవడానికి. కానీ అద్దానికి పెడతావా? అద్దములోని బింబపు సహాయత బొట్టును పెట్టుకొందువో, అద్దములోని బింబమునకు అందముగా తినకమ్ము దిద్దుదో అన్నాను సాగర ఘోష పద్యంలోనే, రమణ మహర్షి బోధనే. అలాగే ఖచ్చితంగా మౌనం ఉంటేనే మనమేమిటో మనకి తెలుస్తుంది. నిద్దపు మోక్షమును గనక నిశ్చల మౌనము కండు చాలు. మాట్లాడుతున్నంత కాలం మనం ఎవరో మనకి తెలియదండి. ఎందుకంటే మనం వ్యక్తమైపోతున్నాం, బయటకు వచ్చేస్తున్నాం, ఏవో రకరకాల రాగద్వేషాలన్నీ వచ్చేసే, ఎప్పటికీ తెలిసే అవకాశం లేదు. ఆ మాటలన్నీ మానేసి పడుకును కానీ కూర్చున్న కానీ ఓ మూల కూర్చుని కానీ ధ్యానంలోకి పెడితే నేను అనే దాన్ని చూడగలిగితే మనమేమిటో మనకి తెలుస్తుంది. నిద్దపు మోక్షమును గనక నిశ్చల మౌనం ఒకండు చాలు, ఈ శుద్ధులు శాస్త్రములు తెరువు చూపును కానీ ఫలమ్మునిచ్చిన. మా వంటి వాళ్ళం ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎవరు ఎన్ని పుస్తకాలు రాసినా అవి మార్గాన్ని చూపిస్తాయి, అంతేగాని నేను తీసుకెళ్ళవు అక్కడికి. అక్కడ కూర్చోబెట్టావు, ఫలితాన్ని ఇవ్వు. మనం చిన్నపిల్లాడికి తల్లి దాయి 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 చందమామరావే నెల చూపిస్తుంటే ఆ చిన్నపిల్లాడు చందమామ కేసు చూడాలి, కానీ వేలు కేసు చూస్తే అలాగమ్మా. వేరుకేసి చూస్తే చందమామ కనిపిస్తుందా? మనం అలాగే చేస్తాం సాధారణంగా. గురువుల మీద ఆధారపడి మాకన్నీ మా గురువు గారే, మా అమ్మాయి పెళ్లి కూడా ఆయనే చేశారు. నీ కూతురు పెళ్లి చేస్తే వాడు సన్యాసి ఎలా అవుతాడు నాకు అర్థం కావట్లా. పెళ్ళిళ్ళకి పేరెంటాలకి దూరంగా ఉండేవాడు కదా సన్యాసి. వారు మన ఇంటికి వచ్చి పెళ్లి చేయడం ఏమిటండి? మనం ముంచేస్తున్నాం, మనం మునిగిపోయి వారిని కూడా ముంచేస్తున్నాం. ఇక్కడ ఈ అజ్ఞానం మానేయాలి. గురువుల వెనకాల పీఠాల వెనకాల తిరక్కండి. మీ అంతటా మీరే ధ్యానం చేయండి, మీ అంతటా మీరెవరో తెలుసుకోండి. అలా తెలుసుకోవడానికి నా ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి ప్రజాభ్యక.